అమ్మ ప్రతిదానికి నువ్వు సర్దుకపో, నువ్వు సర్దుకపో. అది ఆఫీస్‌లో కానీ, అత్తగారింట్లో కానీ, లేపోతే ఎక్కడికన్నా రిలేటివ్స్ ఇంటికెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా ఫస్ట్ వచ్చేది నువ్వు సర్దుకపో. నిజంగా సర్దుకుపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఎలాంటి విషయాల్లో సర్దుకుపోవాలి? ఎలాంటి విషయాల్లో సర్దుకుపోకూడదు? సర్దుకుపోతూ ప్రాణాలు పోయిన వాళ్ళు గూడా చాలా మంది ఉన్నారు. అవునండి. దానికో లిమిట్ అనేది ఉంటుంది. ఎంతవరకు సర్దుకుపోవాలమ్మా? ఎలాంటి టైంలోనే సర్దుకుపోవాలి? అంటే లైఫ్‌లో సర్దుకుపోవడం అనేది మనము అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ అండి. ఓకే. సపోజ్ ఒక హౌస్ వైఫ్ ఉంది. హ్మ్. వాళ్ళ హస్బెండ్ ఓన్లీ నెలకు ఆయన జీతం 50,000. ఓకే. సో, ఆ 50,000లోనే ఆమె సర్దుకొని సంసారం నడిపించాలి. ఓకే. లేదు నాకు 50,000 సరిపోవు, రూ. 1,00,000 తీసుకురమ్మంటే ఆయన ఎళ్లి బ్యాంక్‌కి కన్నాలెయ్యాలి. హ్మ్. అందుకని అందులో కంపల్సరీగా సర్దుకోవాలి. నా భర్త ఎంత సంపాదిస్తున్నాడు? నా బడ్జెట్ ఏంటి? నేను ఏది అవసరమైతే ఖర్చు పెట్టాలి? ఇది అవసరం ఉందా? లేదా? అనేది అది సర్దుకుపోవడం. ఇంకొక సర్దుకుపోవడం ఎలా ఉంటదంటే, ఇప్పుడు సపోజ్ ఆహ్, ఎవరో వెళ్తున్నారు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తున్నారండి. ఎక్కడికో వెళ్తున్నారు. కార్‌లో వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే నేనేమంటానంటే, అసలు యాక్చువల్‌గా నలుగురే కూర్చుంటారు. డ్రైవర్‌తో పాటు 5 మంది అనుకోండి. విత్ గ్రేట్ డిఫికల్టీ. నేను చెప్తాను, నేను కూడా మీతో పాటు వస్తాను అని అంటాను. హ్మ్. అంటే అప్పుడు నేను మీతో పాటు రావడానికి మీరు కంఫర్టబుల్ అవుతే మీరేమంటారు, పద సర్దుకుందాం ఏముంది. అవును. నువ్వు సన్నగా ఉన్నావు నా మీద కూర్చో, లేతే అవును. కాసేపు ముందు కూర్చో, వెనక కూర్చో అని సర్దుకుంటాం. అవును. అదే మీరు కంఫర్టబుల్ లేరనుకోండి, లేదండి ముగ్గురికే సరిపోతుందని చెప్తారు. ఆ సర్దుకుపోవడం అనేది ఎట్లాగంటే, మీరు కంఫర్టబుల్ ఉండడానికి నేను అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వకూడదు. కరెక్ట్. దట్ ఈస్ కాల్డ్ సర్దుకోవడం. ఎప్పుడైనా హ్మ్. సర్దుకుపోవడం అనేది జీవితంలో మనము బాధపడుతూ సర్దుకొని ఉండాల్సిన అవసరం లేదు. సో, మీరు కంఫర్టబుల్‌గా ఉంటే సర్దుకోండి. ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంటే ఖరాఖండిగా వీలు కాదు, ఇది చెయ్యను, నేను సర్దుకుపోను అని చెప్పండి. సో, అట్లాగే ఫ్యామిలీస్‌లో అత్తగారితో గాని, లేకపోతే ఇంట్లో భర్తతో గాని ఎంతవరకు సర్దుకుపోవాలో అంతవరకే సర్దుకోండి. మీ లిమిట్ దాటేసి ఇంకా నా వల్ల కాదు అనుకున్నప్పుడు మాత్రం సర్దుకోపోవద్దు. యూ హావ్ టు రైజ్ యువర్ వాయిస్. ఓకే. బయటకొచ్చేసేయండి అంతే. మీరు సర్దుకొని మీ ప్రాణాలు తీసుకోవద్దు. రైట్. లేకపోతే వాడి చేతుల్లో మీరు చచ్చిపోవద్దు. సర్దుకుపోవడం అనే దానికి ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటదండి. సో, దానికొక నేను ఇదివరకు చెప్పిన అకార్డింగ్ టు ద సిట్యుయేషన్ మీరు హ్మ్. సర్దుకుపోవాలా అనేది ఉంటుంది. సో, అతడు ఎంత హరాస్ చేసినా కూడా అమ్మ ఆఫీస్‌లో అయినా ఆ! అంతే. సో, పరువు కోసం, మర్యాద అవును. కోసం, తల్లిదండ్రులు ఏమంటారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో అని మీరు సర్దుకుపోతే ఏమవుతుందంటే, వాడు ప్రాణాలు తీసేసి కాగితంలో కాస్త బూడిద కట్టేసి తల్లిదండ్రులకు పంపిస్తున్నాడు. అలాంటి హ్మ్. వాళ్ళున్నారు. సో, సర్దుకుపోవడం దానికి ఒక లిమిట్ పెట్టుకోండి. నా చేత కాదు, ఈ హస్బెండ్‌తో నేను భరించలేను అన్నప్పుడు సర్దుకుపోండి. అట్లాగే ఆఫీస్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక ఆఫీసర్ వల్ల కానీ, తోటి వాళ్ళ వల్ల గానీ మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఆ సర్దుకుపోవడం. ఎప్పుడైతే మీరు అన్‌కంఫర్ట్ ఫీల్ అవుతారో వెళ్లి హైయర్ అథారిటీస్‌కి మీరు కంప్లెయింట్ చేయండి. ఇతను నన్ను ఈవిడ వల్ల, ఇతని వల్ల, లేకపోతే వీళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నా అనేది కంపల్సరీగా చెప్పండి. ఎన్ని రోజులు సర్దుకుంటారు? హ్మ్. మీరు ఉద్యోగం అనేది మీకు కంపల్సరీ. సో, మీకు కంపల్సరీ అయినప్పుడు ఏం చేస్తారంటే, మీరు నచ్చనిది ఎవరైతే మీకు హైయర్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా చెప్పండి. వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తే అందరూ చెడ్డవాళ్ళుండరు. తప్పకుండా ఆ పరిష్కారం అనేది చూపిస్తారు. దానివల్ల మీరు సర్దుకుపోయి మీకు మీరే హెల్త్ పాడు చేసుకొని మీరు కుసించిపోయి హ్మ్. నాకు ఈ ఉద్యోగం తప్పదు, కానీ వీళ్ళు నన్ను హరాస్ చేస్తున్నారు. చాలామంది ఆఫీస్‌లలో చాలా ఉంటాయండి ఇలాంటి సిట్యుయేషన్స్. హ్మ్. మరి ముఖ్యంగా మగవాళ్ళు ఎలాగంటే, ఆడది బయటికి వచ్చింది అంటే తోడేళ్ళలాగా చూస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ఏ అవకాశం వస్తుంది? మనము ఏంటి ఎటువంటి ఆపర్చునిటీ వీళ్ళకి మనం చేస్తే మనకు దొరుకుతుంది అని చేస్తారు. ఏ సహాయం చేసే ఏ మగవాడు కూడా నిజంగానే హార్ట్‌ఫుల్‌గా చేయడండి. చెయ్యరు. ఒకవేళ చేశాడు అంటే నిజంగా వాడు హ్మ్. మంచివాడనే మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా నిజంగా మనకు మగవాళ్ళు సహాయం చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, నిజంగా అంటే మనం అడ్జస్ట్ అయిపోకుండా, వాడు పిచ్చి వేషాలు వేయకుండా, ఒకసారి వాళ్ళ ఫ్యామిలీకెళ్ళి, వాళ్ళ భార్యతో మాట్లాడేసి, వాళ్ళతో మీరు కంఫర్టబుల్‌గా అండి, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయండి. వీడు వేసే పిచ్చి వేషాలు లేకుండా, వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు అడ్జస్ట్ కాకుండా ఉండొచ్చు. హ్మ్. సో, అలాంటిది కూడా ఉంటది గానీ, సరే వీడేదో నాకు సహాయం చేశాడు గదా అని జెప్పేసి మీరు అడ్జస్ట్ అవుతే లాస్ట్‌కి మీ జీవితానికే ముప్పు తీసుకొచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని అడ్జస్ట్‌మెంట్ అనేది మీరు కంఫర్టబుల్‌గా ఉండేంత వరకే అడ్జస్ట్‌మెంటు. మీరు ఎప్పుడైతే యూ ఆర్ ఫీలింగ్ అన్‌కంఫర్టబుల్, వేరే వాళ్ళని చేయడానికి మీరు అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వద్దు. సో, కంఫర్టబుల్ అనేది అది మన
పరిస్థితిని బట్టి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అనేది కూడా అంతే. ప్రతి దాంట్లో జీవితంలో నిజంగా అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్ వరకే అడ్జస్ట్ అవ్వండి. ఆ లిమిట్ దాటిన తర్వాత అడ్జస్ట్ అవ్వద్దు. ఎవరితో కూడా ఎటువంటి పరిస్థితిలో అడ్జస్ట్ అవ్వద్దు. మీకు ఏది అనిపిస్తే, మీరు ఏది కంఫర్టబుల్ అనుకుంటే దాంట్నే మీరు ఫాలో అవ్వండి. లేదా మీకు మీరు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున మీరు ఎందుకు చెప్పలేదు, మిమ్మల్ని ఎవరు అడ్జస్ట్ అవ్వమన్నారు, మాకు చెప్పాల్సింది అని మీరు చెప్పాలి. అప్పుడు మనమే సమాధానం చెప్పాలి. కాకపోతే ప్రతి దాంట్లో కూడా అడ్జస్ట్మెంట్ అనేది, మీరు బస్సులో వెళ్తుంటారండి, సీట్ ఉంటుంది, దాన్ని కొంచెం పక్కకుంటే సర్దుకుంటారంటే సర్దుకుంటాం. సో అది దానివల్ల పెద్ద మనకేం మీరైనా నేనైనా 10 నిమిషాల్లో కూర్చుంటాం. బస్సు మనమేం కొనుక్కోలేదు. అట్లాంటి దాంట్లో తప్పకుండా అడ్జస్ట్ అవ్వాలి. అంటే మనం కంఫర్టబుల్, కాసేపు 2 నిమిషాలు సర్దుకుంటాం, కూర్చుంటాం, వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే. అలాంటి వాటిలో సర్దుకోవచ్చు. కానీ జీవితంలో సర్దుకుపోవడం అంటే అది కంపల్సరీ ఏమి కాదండి. మనం కంఫర్టబుల్ ఉంటేనే సర్దుకోవాలి, లేకపోతే సర్దుకోవద్దు. ఇప్పుడు మరి ఎలా అంటారు, సర్దుకుపోవడం అనేది మనం ఫస్ట్ నుంచి పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే నేర్పించడం ఇంపార్టెంటా? అవును, ఇంపార్టెంట్ అండి. సో ప్రతి పిల్లలకే కాదు, మనం కూడా నేర్చుకోవాలండి. జీవితంలో కొన్ని విషయాలలో కంపల్సరీగా సర్దుకోవడం తప్పదు. సో మీరు ఇది వరకు చెప్పినట్టుగా సపోజ్ ఏదో ఉంటుంది, ఈరోజు నాకు ఒంట్లో బాగలేదమ్మా, నేను ఈరోజు కాస్త ఓన్లీ ఇడ్లీనే చేశాను, ఇంకా వేరే చేయలేను, ఇడ్లీ తినేసి నువ్వు సర్దుకో అంటే సర్దుకోవాలి అమ్మ. ఎందుకంటే అమ్మకు ఒంట్లో బాగలేదు, ఓకేనా? దాంట్లో సర్దుకుంటే మనకు వచ్చేది. ఎందుకంటే ప్రతిరోజు మీకు అన్ని రకాలు చేసే తల్లి ఇవాళ చేయలేదు అంటే ఆవిడ ఒంట్లో బాగాలేదో, లేకపోతే టైం లేదో. కాబట్టి మీరు లేదు నాకు ప్రతిరోజు నువ్వు ఇదే చేస్తావు కదా, నువ్వు ఎందుకు చేయలేదు అని నువ్వు సర్దుకోకపోతే నువ్వు ఆమె కష్టం నువ్వు అర్థం చేసుకోనట్టే. అట్లాగే ఎప్పుడు పిల్లలందరూ స్కూల్లో, ఆటోలోనో, బస్సులోనే వెళ్తారు. సో వాళ్ళు కూడా సర్దుకొని కూర్చుంటారు తెలుసా, ఒకరు ముందుకు, ఒకరు వెనక్కు, తర్వాత ఒక డ్రైవర్ పక్కన అలా కూర్చుంటారు. పిల్లలకు అది సర్దుకోవడం అనేది కంపల్సరీ. ఎందుకంటే 10 నిమిషాల్లో అందరూ ఒకటే స్కూల్కి వెళ్తారు. కొన్ని విషయాలు పిల్లలకు కూడా మనం సర్దుకోవడం అనేది కంపల్సరీగా. పిల్లలు ఫ్రెండ్షిప్లో ఉంటారు, తోటి పిల్లలతో ఆడుతూ ఉంటారు, ఏదో ఒక మాట అటు ఇటు అంటారు. ప్రతిదానికి ఫైటింగ్ ఇది లేకుండా సర్దుకోవాలి. సరే ఏదో అన్నాడు కదా, వాడు అరిచి నువ్వు అరిచి. ఇంకొకటి ఏంటంటే పిల్లలు పోట్లాడుకుంటే ఈ తల్లిదండ్రులు పోతారు చూడండి, అదొక న్యూసెన్స్ అనమాట. పిల్లలు పోట్లాడుకుంటారు, వాళ్ళే కలుస్తారు. సో ఏం చేస్తారంటే వీళ్ళు పోతారు కత్తులు కట్టాలు తీసుకుని, ఓ అదా ఇదా అని చెప్పేసి. సో వాళ్ళే సర్దుకుంటారు. మనం ఎందుకు ఇది చేయాలనేది తల్లిదండ్రులు ఆలోచించట్లేదు. పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళేసి కంప్లైంట్ల దాకా వస్తున్నాయి. సో సర్దుకోవడం అనేది మనం నిజంగానే మనం నేర్చుకోవాలి, పిల్లలకు కూడా నేర్పించాలి. కాకపోతే ఏంటంటే మనం పిల్లలకు ఎప్పుడు సర్దుకోవాలి, ఏ విషయాలలో సర్దుకోవాలి, ఏ విషయంలో నీకు నచ్చనప్పుడు నీ వాయిస్ రేస్ చేయాలనేది కూడా ప్రతి కంపల్సరీగా తల్లిదండ్రులు చెప్పాలి. అట్లాగే అత్తగారింటికి పిల్లలను, మనం ఆడపిల్లలను పెళ్లి చేసి పంపిస్తున్నప్పుడు కూడా. కాకపోతే ఈ కాలంలో ఎవరు ఏ అత్తగారికి ఎవరు ఏం చెప్పట్లేదండి. సో పిల్లలకు అందరికీ తెలుసు. కాకపోతే తల్లిదండ్రిగా బాధ్యతగా కొన్ని విషయాలు సర్దుకోమ్మా, నీకు వీలైనంత వరకు సర్దుకోనుండు, నీ చేత కానప్పుడు మాత్రము సర్దుకొని ఉండాల్సిన అవసరం లేదు, మీకు మేము ఉన్నాము అని మాత్రం కంపల్సరీగా మనం పిల్లలకు చెప్పాలండి. లేకపోతే చాలా మంది ఆడపిల్లలు, మా అమ్మ పరువు పోతుంది, మా నాన్న పరువు పోతుంది, చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే నాకు చెల్లి ఉంది, నేను ఇలా వెళ్ళిపోతే, లేకపోతే బయటికి వెళ్ళిపోతే పిల్లలకు, మా చెల్లికి పెళ్లి కాదు అనేసి జీవితాల్లో సర్దుకుంటారు. ఆ సర్దుబాటు అవసరం లేదండి. ఆ సర్దుబాటు అవసరం లేదు. ఫస్ట్ నువ్వు కంఫర్టబుల్గా ఉంటావు, అంతే కదా. నేను కంఫర్టబుల్గా ఉంటే మీకు నేనైనా సాయం చేయగలను. నేనే అటు ఇటు పిచ్చి చూపులు చూస్తుంటే నేనేం చేస్తాను మీకు? అందుకని ఫస్ట్ మీరు కంఫర్టబుల్గా ఉంటేనే మీరు సర్దుకోండి. లేకపోతే మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు కంఫర్టబుల్ ఉంటేనే సర్దుకోండి, మీరు కంఫర్టబుల్ లేకపోతే కంపల్సరీగా మీ గొంతెత్తి మాట్లాడండి, నేను కంఫర్టబుల్గా లేను అని ఖచ్చితంగా చెప్పండి. నిజంగా ఏంటంటే కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మనం ఏదైనా ఒక లిమిట్, ఆ లిమిట్ క్రాస్ అయిపోతే మాత్రం సర్దుకోని అవసరమే లేదండి, లేదు, అవసరం లేదండి. సూపర్, థ్యాంక్ యూ.